పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్లో ఉన్నారు. ఆయన లైనప్లో అన్ని భారీ ప్రాజెక్టులే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ అప్కమింగ్ సినిమాల లిస్టులో సీక్వెల్స్ సందడి ఎక్కువగా ఉంది. అందులో అందరూ 1000 కళ్లతో ఎదురుచూస్తున్న చిత్రం సలార్ 2. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ 2023లో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ప్రభాస్ కటౌట్, ఆ యాక్షన్ సీక్వెన్స్లకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇక క్లైమాక్స్లో నీల్ ప్రభాస్ను శౌర్యంగా పరిచయం చేసిన తీరు నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అయితే సలార్ పార్ట్ 2కి శౌర్యంగా పర్వం అని పేరు పెట్టిన నీల్ మొదటి భాగం రిలీజ్ అయి ఏడాది గడిచినా దాని ఊసే ఎత్తటం లేదు. దీంతో అసలు ఈ సినిమా ఉంటుందా లేక ఆగిపోయిందా అనే సందేహాలు మొదలయ్యాయి. ఒక పక్క ప్రశాంత్ నీల్ తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్తో మొదలుపెట్టేశారు. డ్రాగన్ వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇంకోవైపు ప్రభాస్ కూడా వరుసగా కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వాటి సీక్వెల్స్ను కూడా ప్రకటిస్తున్నారు. కానీ ఒక్క సీక్వెల్ కూడా ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సడన్ గా సోషల్ మీడియాలో ఒక వార్త తుఫానులా ట్రెండింగ్ అవుతోంది. అదేంటంటే ఈ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25 లేదా 26వ తేదీన సలార్ 2 టీజర్ రిలీజ్ కానుందట. ఈ వార్త వినగానే ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. నీల్ మావ ఇది నిజమేనా అంటూ కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. కానీ ఇక్కడే ఒక చిన్న లాజిక్ మిస్ అవుతోంది. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లు అసలు నీల్ కానీ ప్రభాస్ కానీ కనీస నిర్మాణ సంస్థ హోంబల ఫిల్మ్స్ కానీ సలార్ 2 గురించి చిన్న అప్డేట్ కూడా ఇవ్వలేదు. శౌర్యంగా పర్వం సెట్స్ మీదకు వెళ్లినట్లు ఎక్కడా సమాచారం లేదు. షూటింగే జరగకుండా టీజర్ ఎలా వస్తుంది అనే అనుమానం నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. జనవరి 26న టీజర్ వస్తుందనే ప్రచారంలో వాస్తవం లేదని కొందరు కొట్టిపారేస్తున్నారు. మరికొందరు సినిమా ప్రేమికులైతే సలార్ 2 షూటింగ్ ఇప్పుడప్పుడే మొదలు కాదని, అనవసరమైన రూమర్స్ క్రియేట్ చేసి నిరాశపరచవద్దని హితులు పలుకుతున్నారు. ఏదేమైనా ఈ క్రేజీ సీక్వెల్పై మేకర్స్ ఒక అధికారిక ప్రకటన ఇస్తే తప్ప ఈ ఉత్కంఠకు తెరపడదు.